హా! లలిత, నేను పొలం కాడికెళ్ళాలే, నీళ్లు కట్టాలే, తొందరగా నాకు సర్ది పెట్టు. హా! సరే అండి. అమ్మా లలిత, కాస్త వేడి నీళ్ళు కాగబెట్టి అందులో పసుపేసి తీసుకురా. ఒకటే దగ్గు, జలుబు. అత్తమ్మ బోల్దొమ్ముతున్నా, మీరే వేడి చేసుకోండి నీళ్ళు. చూసావారా నీ పెళ్ళాం ఏమంటుందో? కాస్త వేడి నీళ్ళు కాగబెట్టు, జలుబు అవుతుందంటే నన్నే కాగబెట్టుకో అంటుంది. అబ్బా ఏమవుతుందమ్మా, వేడి చేసుకొని తాగేసేయి. లలిత ఏదో పనిలో ఉందిగా. అబ్బా నువ్వు కూడా తననే వెనకేసుకొస్తున్నావారా? ఇక నా మాట ఎవరికీ లెక్కలేదు. కాదత్తమ్మా, తను పొలం కాడికి పోవాలంటే ఇక తొందర తొందర పనులన్నీ పూర్తి చేస్తున్నా, సర్ది పెట్టానన్నాడు. అందుకే ఇక మిమ్మల్ని వెయిట్ చేసుకో అన్నా. ఇక దానికి ఎందుకు అత్తమ్మా ఇంతగానం చేస్తాళ్ళు? అంటే లెక్కే లేదు ఇక. ఎందుకు అట్లా అంటున్నారు అత్తమ్మా? ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను కదా, మీరేమైనా చేస్తున్నారా? మీతోనేమైనా చేపిస్తున్నానా? నేను ఊరికే తిని తిరుగుతున్నానా? అబ్బా మీ ఇద్దరు ఆపండి. ఏంటి ఈ చిన్నదానికి ఇంత గొడవ పెట్టుకుంటున్నారు? అబ్బో ఏదో లొల్లి పెట్టుకుంటారు కదా ఇంట్లో వీళ్ళు. అత్త కొడుకు బాగానే లొల్లి అవుతుందా? మీరు అపార్థం చేసుకుంటున్నారు అత్తమ్మ. మీరెందుకు అలా అనుకుంటున్నారు? సర్లే ఇక నేను కూరగాయలకు బయటికి వెళ్తున్నా. ఇక మీతో నేను పెట్టుకోలేనమ్మో. అయ్యో పోచక్క, ఏమైంది అట్లా దిగాలుగా ఉన్నావు? ఏ అదేం లేదే, కొద్దిగా దగ్గుపర్షం పట్టింది. ఇక కొంచెం మోస అని ఉన్నది. ఇక కొంచెం శాతం అయితే లేదు. తిన్నావానే మరి? ఏడా ఇంకెక్కడా? తినలేదు ఇక. తినాలి పోయి ఇక. మీ కోడలు నా దగ్గరకు వచ్చి చెప్తాంది, మా అత్త ఇంట్లో ఒక్క పని చేయదు, ఏం చేయదు, అన్నీ నేనే చేస్తా, ఒక్క పని చేయదు, ఉట్టిగానే ఇంట్లో కూర్చుంటుంది, కాలు మీద కాలు వేసుకొని టీవీ చూసుకుంటా, పలిగిరించుకుంటా నవ్వుకుంటుంటుంది. ఊళ్ళో పొంటికి పోకుండా అందరి ఇంటికి పోయి ముచ్చట్లు పెడతా ఉంటుంది అని చెప్తాంది. అమ్మో అట్లా చెప్తాందా మా కోడలు? నేను ఉన్నప్పుడు ఏం మాట్లాడదు. మళ్ళీ చెప్పేవి ఇక, నేను చెప్పినా ఇక మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో గొడవ పుట్టించిన దాన్ని అయితే నేను చెప్పక మళ్ళా ఎవరితోని. అరే నాకు ఒక చిన్న పని ఉన్నది, మళ్ళీ ఇప్పుడే. లలితమ్మ ఏటో పోతాను. ఏమి పెద్దమ్మా, కోడిగుడ్లు తీసుకొద్దామని పోతాను. ఇంట్లో ఏం కూరగాయలు వా లలిత అన్నం. అయ్యా కిరాణా షాప్కి పోతాను, కోడిగుడ్లు తీసుకొచ్చుకొని ఇక ఎగ్గు పొడి వేసుకోవాలి కొద్దిగా. నేను ఒక ముచ్చట చెప్తా, మరి నువ్వేం అనుకోకు. పెద్దమ్మా ఏంది? ఏం లేదు, మీ అత్త నన్ను కలిసింది. ఇక నువ్వు అట చక్కగా చూసుకుంటలేవట, తిడతానవట, రోజు ఏ పని చేస్తలేవట, అన్ని పనులు ఆమె ఎత్తాందట. ఇక ఇట్లాంటి కోడలు దొరికే మొత్తం మా ఊరిని కొంగున కట్టేసుకొని తిప్పుకుంటూ తిరుగుతుంది. నా మాట ఈయననే అయినట్లేదు, మా ఊడు కూడా మొత్తం మా కోడలు చెప్పినట్టే నడుతుంది ఇంట్లో అంటుంది. ఇక నువ్వు అసలే నెగలిత్తలేవు అంటుంది. అన్నదా పెద్దమ్మ? నాతో గట్లనే చెప్పింది. నువ్వు గిట్ల మళ్ళీ చెప్పేవిగా, మళ్ళీ మీ ఇద్దరికి లొల్లి లూటించదాన్ని అయితే నేను చెప్పకు. మళ్ళా నేను చెప్పినా నీ ఎవరితో చెప్పకి ఇక. సరే సరే ఇక నాకు పని ఉన్నది. ఇక కిరాణా షాప్కి పోతాను నేను. లలిత, నేను ఉట్టిగానే తిని తిరుగుతానా అని అంటానట. ఊళ్ళో పోండి అందరికి చెప్తానట, ఊరోళ్ళంతా అనుకుంటారు నేను ఏం పని చేస్తానంట, తిని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటానని చెప్తానట కదా. సాల్తీ ఎత్తమ్మా, ఇక బాగానే చెప్పుకొచ్చినావు. కానీ ఇక గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు చెప్తాను కదా. ఇక నువ్వు మాత్రం ఏం తక్కువ చెప్తానో నా గురించి. ఏమీ పని చేస్తలేను, అంత పని నువ్వే చేస్తాను అని చెప్పుకొస్తాను కదా. ఇక నన్ను భద్రం చేస్తాను, నేనేం పని చేయందానైనా ఇక కొంగున కట్టేసుకొని తిరుగుతాను మొగుడిని అని చెప్తాను కదా. ఇప్పుడు చెప్పినవన్నీ నేను చెప్పలేదు. నువ్వు మంచిగానే ఉన్నావు. ఇక నోటికి ఏదైతే మాట్లాడతావు నువ్వు. నేను గట్లేదు చెప్పినా నీ గురించి నేను చెప్పలేదు. మాటలు చక్కగా రాని అత్తమ్మ, నాకు అన్నీ తెలుసు. ఇక మీరు ఏమేమంటారో, ఊళ్ళో వాళ్ళందరికీ ఏం చెప్తారో నాకు అన్నీ తెలుసు. ఇక పెద్దదాని అని నేను ఊకుంటాను. ఇక లేకపోతే మర్యాదగా ఉండదు. ఏంటి మీ గొడవ? వద్దు నుంచి చూస్తున్నాను. నువ్వు కూడా నన్నే అంటున్నావా? నాకేదో గొడవ పెట్టుకోవాలని ఉంటుందా ఏంటి? మీ పెళ్ళామే ఊకే నా మీకు గొడవ కత్తాంది, లేనిపోని అన్నీ చెప్తాను అందరికీ. లలిత ఇది, నువ్వైనా ఊరుకోవచ్చు కదా. నువ్వు నా కొడుకునే కొడతావా? నీకెంత ధైర్యం? అలా దిష్టిబొమ్మ మొహం వేసుకొని చూస్తాను. ఈ పెళ్ళం కొడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటున్నావేంటి? మీరు రెచ్చగొట్టకండి, ఇక మా ఇద్దరి మధ్యలో మీరు రాకండి. ఓ పోషక్క, ఎందుకట్లా కోపంగా ఉన్నావు? కొంచెం పెద్దదానివి, నువ్వే ఓపిక పట్టుకొని ఉండు. ఇక చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళది. ఇక చూసి చూడనట్టుండు, వాళ్ళే అన్నీ అర్థం చేసుకుంటారు. కోడని ఓపిక పట్టాలి. మా కొడుకునే కొట్టింది ఇక మా లలిత, ఏం చేయాలి ఇక? ఇట్లాంటి కోడలు దొరికింది నాకు. ఇక ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను నేను. ఇక ఊరుకో, ఇక గొడవ పెద్దదవుతుంది. ఇక నువ్వు మాటలు అనే కొద్దీ. పోచక్క ఊరుకో, పెద్దమంతా నా కర్మ. ఎందు లచ్చక్క గిట్లొచ్చినావు? ముచ్చట తెలిసిందా? మన పోచక్క వాళ్ళ ఇంట్లో ఒకటే గొడవ, అరుపులు. ఓ మొత్తము ఒకటే అరుపులు. ఇక పొద్దున ఇక ఏందని చూసేసరికి ఇక అత్త కోడలు లొల్లి పెట్టుకుంటారు. ఇక మధ్యలో పోయిన కొడుకును కూడా కోడలు కొట్టింది.
ఇక నేనే చూసిన ఇక ఘోరమైన లొల్లి ఇక. అబ్బా చెవులు చిల్లులు పడ్డాయి అనుకో. ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. నీకు తెలియలేదా నీ ముచ్చట? నాకేం తెలుసక్క, ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉన్నా. ఇక భాస్కర్ ఎటు వేయండు? నీళ్ళు కట్టవేయండి ఇక పొలానికి. ఇక పత్తి ఏరేది ఉన్నది ఏర్పిస్తా అని చెప్పిండు. అనే మోసం చేసిండే నిన్ను. అక్కడ బ్రాండ్ షాపుల ఉన్నాడు చూసినా ఇప్పటిదాకా నేను. అవునా, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటాను? నేను చూసినా ఇప్పుడే చూసినా అట్నుంచే వస్తానే. నాకు తెలియదా భాస్కర్? నీ చిన్నప్పటి నుంచి చూస్తాడా భాస్కర్ని? అంగతే చెప్తా ఇప్పుడు పోయి. హాయ్ ఫ్రెండ్స్, హలో. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఫన్నీ కోసం అప్లోడ్ చేశాను. మీరు బాగా నవ్వుకున్నారని నేను అనుకుంటున్నాను కదా. ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఉంటారు. చిచ్చులు పెట్టేటోళ్ళు, గొడవలు పెట్టేటోళ్ళు. మీ ఊళ్ళో కూడా ఉన్నారా? మరి జాగ్రత్త ఫ్రెండ్స్ ఉంటే. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన ఛానల్ అండి, హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మీ సపోర్ట్తోనే నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.